నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిక్కస్వామి ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మానవతా దృక్పథంతో గిరిజన తాండాకు చెందిన చిన్నారికి వైద్యం అందించి ప్రాణం పోసిన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ జగజ్జనని ఆలయ 17వ వార్షికోత్సవం. షేహిన్షావలి తిక్కస్వామి ఉరుసు సందర్భంగా నూనెపల్లె గౌండ మరియు తాపి మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. చెన్నూరు మజ్రా ఇస్కపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు. పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ సమావేశం. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని తిక్కస్వామి దర్గా ఉర్సు మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 75 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో కుల మతాలకు అతీతంగా నంద్యాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు విశేషంగా తిక్కస్వామి వారి దర్గాను దర్శించుకొని ఉరుసు మహోత్సవంలో వేలాదిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణమోహన్, 24వ వార్డు ఇన్ఛార్జి రాహంతుల్లా, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జలీల్, మాబాషా, శ్రీను, అడ్వకేట్ పునీత్ కుమార్, కరీం ఖాన్, నవ్యేంద్ర రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు కబీర్, సుబ్బమ్మ మరియు వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డు నందుగల అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గిరిజన తాండాకు చెందిన చిన్నారికి మానవతా దృక్పథంతో ఉచితంగా
అత్యవసర ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు. పేదలకు అతి తక్కువ ధరలలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు పాప వెళ్తున్నారు ఇంటికి మళ్ళీ వాళ్ళు. అవును సార్. జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడిందంతా మళ్ళా పోతుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకోకుంటే ఆర్ఎంపీ దగ్గర తీసుకుపోకండి. ఆ డ్రెస్సింగ్ ఇంకా కొన్ని రోజులు పెండింగ్ ఉంది. ఇవాళ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నేను న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండి. సో ఒక 6 రోజుల కిందట మన దగ్గరికి ఒక బేబీని తీసుకొచ్చారు, బేబీ ఆఫ్ తాండూరమ్మ అనేసి. బేబీని తీసుకొచ్చేదానికి రీజన్ ఏంటంటే పాపకి వెనకాల పెద్ద గడ్డ ఉందనేసి తీసుకొచ్చినారు. మనం బేబీని చూసే టైంకి బేబీ చాలా సీరియస్గా ఉన్నింది. హై గ్రేడ్ ఫీవర్ ఉండి హార్ట్ రేట్ ఆల్మోస్ట్ 250-260 దాకా ఉండింది. అండ్ బేబీ ఫుల్ సెప్సిస్లో ఉన్నింది. సెప్టిక్ షాక్లో ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా బేబీని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అదే రోజు మనం లేట్ గుడ్ చేయకుండా అదే రోజు ఆపరేషన్ చేసి చీమంతా తీయడం జరిగింది. తర్వాత వీళ్ళు చిన్న తాండా నుంచి రావడం జరిగింది. నారాయణపురం దగ్గర చిన్న తాండా నుంచి రావడం జరిగింది. సో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని చెప్పేసి మనం ఈ 5-6 రోజులు మనం ఒక డబ్బులు ఏం తీసుకోకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. సో 5 రోజుల తర్వాత పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం పాపని. ఇలానే మనం మన దగ్గర ఉన్న న్యూనేటల్ ఐసీయూలో పురిటి పిల్లలకి తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. నా పేరు తాండ్రుటమ్మ. మా ఊరు నారాయణపురం, బండాత్మకూరు మండలం. మా పాపకు మక్కి దగ్గర గడ్డలేసింది. దానివల్ల జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి బాగా సీరియస్ అయింది. నంద్యాల అనిల్ చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. సార్ గారికి మా పాపను చూపించినాము. సార్ గారు మా పాపను చూసి ఆపరేషన్ చేయాలన్నారు. దానికి 10 రోజులు మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వాలన్నారు. సరే సార్ అని మేము అడ్మిట్ అయినాము. మా ఆదిశ పరిస్థితులు సార్ గారికి చెప్పినాము. చెప్పిన తర్వాత సార్ గారు అర్థం చేసుకొని 10 రోజులు మా పాపకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసినారు. దానివల్ల ఇప్పుడు మా పాప ఆరోగ్యంగా బాగుంది. సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణం చెరువుకట్ట సమీపంలో వెలసిన ప్రపంచంలోని 2వ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జగజ్జనని దేవస్థానం 17వ వార్షికోత్సవం ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో వార్షికోత్సవ వేడుకల ఆహ్వాన కరపత్రాలను విడుదల చేసిన అనంతరం వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు నిర్వాహకులు పుల్లయ్య మరియు సభ్యులు. ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షములు పొందుకోవాలని కోరారు. ప్రపంచంలోనే 2వ మూర్తిగా వెలిసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారి 17వ ప్రతిష్టా వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి నెల 23వ తేదీ సోమవారం నుంచి ఫిబ్రవరి నెల 27వ తేదీ శుక్రవారం వరకు 5 రోజులు చాలా కన్నుల విందుగా జరగదు. కావున భక్తాదులందరూ కూడా ఈ 5 రోజులు అమ్మవారి దర్శన కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి అపారమైన కృపా కటాక్ష వరాలను పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి రోజు ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమ్మవారికి జరిగే అభిషేకానికి చిన్న కలశం చెంబుల్లో మంచి నీళ్లను, నదుల నీళ్లు కానీ సముద్రాల నీళ్లు కానీ ఇంకా మీ దగ్గర ఉంటే మానస సరోవరం, కైలాసగిరి, భాగీరథి గంగా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, కావేరి, యమున ఇలా నదుల నీళ్లను సముద్రాల నీళ్లను అమ్మవారి అభిషేకానికి తీసుకొని రావచ్చును. సర్వజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్గొనవచ్చును. రెండవ రోజు
ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ జగజ్జనని అమ్మవారికి జరిగే మహాకుంభాభిషేకంలో ఆవు పాలను అమ్మవారి మహాకుంభాభిషేకానికి తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైనటువంటి వరాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. 3వ రోజు ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం మీరు శ్రీ జగజ్జనని అమ్మవారి శాకంబరిదేవి అలంకారానికి గాను అన్ని రకాల పండ్లను దండల్లాగా కట్టుకొని తీసుకుని వచ్చి ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొనవచ్చును. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే ఈ కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వాళ్ళు మీరు అమ్మవారి ప్రతిమ డాలరు కుంకుమ మీరే తీసుకుని రావాలి. పూజ అయిపోయిన తర్వాత మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఇక 4వ రోజు ఫిబ్రవరి 26వ తేదీ గురువారం అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకారం చేస్తారు. కావున ముందు రోజు నుండే అమ్మవారికి పలు రకాల కూరగాయల దండలను ఆకుకూరల దండలను తీసుకొని వచ్చి ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు ఉదయం 26వ తేదీ ఉదయం 8 గంటలకు నవవరణ పూజా విధితో శ్రీచక్రార్చన జరుగును. ఈ శ్రీచక్రార్చన అన్ని పూజల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పుష్ప యాగం. ఈ యొక్క శ్రీచక్రార్చనలో ప్రతి ఒక్కరూ కుల మత ధనిక పేద వర్గాలు భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ నవవరణ పూజా విధితో జరిగే శ్రీచక్రార్చనలో పాల్గొనవచ్చును. ఈ పూజకు ఉన్నటువంటి మహత్యం ఎలాంటి గొప్పది, దానికి ఉన్నటువంటి బలము ఏమైనంటే ఆ పూజను కల్లారా ఎవరైనా చూసినా, ఆ పూజలో చెప్పబడేటువంటి మంత్రాలు ఎవరైనా భక్తి శ్రద్ధలతో విన్నా వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి జబ్బులు రోగాలు ఉన్నా కూడా అవన్నీ భస్మమై బూడిదై గాల్లో దూల్లో దుమ్ము కొట్టుకొని పోతాయనేటలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సర్వజనులందరూ మనకు లభించినటువంటి ఈ మహాకార్యక్రమంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని షాహిన్ షావలి తిక్కస్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా నంద్యాల నూనెపల్లె గౌండ మరియు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్లో తిక్కస్వామి దర్గా ఉరుసు సందర్భంగా జరుగుతున్నది. ఈ ఉరుసు అనేది ఏ కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఇక్కడ తిక్కస్వామి దర్గా అక్కడికి రావడము, అక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి. అయితే ఇది కులానికి సంబంధం లేదు. ఈ గతంలో ఇంకా పెద్ద ఎత్తులో తిక్కస్వామి ఉరుసు జరిగేది. తిక్కస్వామి ఉరుసు అంటే పల్లెటూరులో తిరునాళ్ళు అంటే జరుగుతారు, అట్లా బంధువులు పిలుచుకొని ఉరుసు జరిపే వాళ్ళు అందరి కుటుంబాలు. అట్లా ఈరోజు తిక్కస్వామి ఉరుసులో ఏ కులానికి సంబంధం లేకుండా ఏ మతానికి మన తిక్కస్వామి ఉరుసు సందర్భంగా నూనెపల్లె గౌండ తాపీ సంఘం తరపు నుంచి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము. గత 20 ఏళ్ల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అంగళ్ళకు వచ్చిన వాళ్ళు బీదా బిక్కి ఎవరన్నా టయానికి సమయానికి ఎండపొద్దున అన్నం లేకుండా అల్లాడకూడదు అని చెప్పి మేము ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టాము అన్నభోజనము. కానీ మా కమిటీ వాళ్ళు మొత్తం మా మేస్త్రులు మా బిల్డర్లు అందరూ కలిపి మాకు సహకరించి వాళ్ళ సహకారంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాము. ఎల్లకాలం 20 ఏళ్ల నుంచి మాకు ఈ విధంగా సహకరిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము.
ఎప్పుడు ఇక్కడనే జరగాలి, ఇట్లనే మేము పెట్టుకుంటూ పోతున్నాలి. ఎంతో మాకు మంచి పేరు వచ్చింది మా గౌండా యూనియన్ ఆఫీస్కు. ఆ పేరుని మేము గుడ్డీం చేయకుండా మంచి పేరు తెచ్చుకొని మేము మా సహకరించామని చెప్పేసి మా మేస్త్రీలకు కూడా, మా బిల్డర్లకు కూడా, మా ప్రతి గౌండా కార్మికుడు, ప్రతి కూలివాడు కానీ ప్రతి వాళ్ళు దీంట్లో భాగస్తులే. మేము ఇల్లు వాళ్ళు అనేది ఏం లేదు కాబట్టి ప్రతి వారికి కులానికి అతీతంగా మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మాకు జయం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు జయం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ విధంగానే సాగాలని చెప్పేసి మేము ఎదుర్కొంటున్నాం. గౌండా యూనియన్ తరపు నుంచి మన ఓబ్లేస్ సిన్ను సారు మా భాష అన్న అందరూ 20 ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్నారు. ఎప్పుడు కూడా మా పార్టీ గౌండా యూనియన్ పార్టీ తరపు నుంచి ఎప్పుడు కూడా అన్నం పెట్టడానికి సిద్ధం ఉంటాము. పేద ప్రజల కోసము గౌండాల కోసము ఎప్పుడు చేయడానికి మన వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఏ సంవత్సరం కనుక అన్నదానానికి ఎప్పుడు వెనకాడము, ఎప్పుడు ముందు ఉంటాము. మా గౌండా యూనియన్ తరపు నుంచి ముందు ఉండి మేము సిన్ను సారు ఓబ్లేసు మా భాష మా గౌండా కడుపులో పేరు అందరి తరపున అందరం కలిసి ముందు ఉంటాము. ఈ భోజనం కార్యక్రమానికి ఎప్పుడు వెనకాడము. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం చెన్నూరు మజ్రా ఇసుకపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని నేడు గ్రామ పంచాయతీ అధికారిని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. అనేక సార్లు ఇసుకపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరామని తెలిపారు. బైఫర్కేషన్ జీవోలో భాగంగా ప్రత్యేక పంచాయతీ చేయాలని ఉన్నత అధికారులు ప్రపోజల్ పంపారని ఇంతవరకు చేపట్టలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే కొట్టాలపల్లి గ్రామంలో ఇసుకపల్లి గ్రామాన్ని చేర్చారని ఆ గ్రామ ప్రజలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కు తెలిపి ఉన్నారని చెప్పారు. కొట్టాలపల్లి గ్రామం నుండి ఇసుకపల్లి గ్రామాన్ని తొలగించి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. మా గ్రామ ప్రజలుగా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదు. కొట్టాలపల్లె గ్రామాన్ని మా ఇసుకపల్లె గ్రామంలో కలపడానికి గ్రామ ప్రజలుగా మాకు అంగీకారం లేదు. వద్దు కొట్టాలపల్లె గ్రామం మా పంచాయతీలో, వద్దు కొట్టాలపల్లె గ్రామం మా పంచాయతీలో, సపరేట్ పంచాయతీగా ఇసుకపల్లె గ్రామాన్ని పంచాయతీలోకి కొట్టాలపల్లె గ్రామం వద్దు. కొట్టాలపల్లె గ్రామం మా పంచాయతీలోకి వద్దు. కొట్టాలపల్లె గ్రామం మా పంచాయతీలోకి సిరివెల్ల మజారా ఇసుకపల్లె గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాలుగా మేము జిల్లా మండల అదేవిధంగా చెన్నూరు పంచాయతీలో కూడా అర్జీల ద్వారా విన్నవించుకున్నాం. అయితే బైఫర్కేషన్లో భాగంగా గత నెలలో ఇక్కడ జిల్లా డిపిఓ ఆఫీసులో సపరేట్ పంచాయతీ ఏర్పాటు చేసేదానికి జీవో విడుదలైందని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పడంతో మేము మళ్ళా అర్జీలు ఇచ్చి దాన్ని బైఫర్కేషన్లో చేయడానికి ఎంపీడీఓ గారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ ఇక్కడ డిపిఓ ఆఫీసులో సంబంధించి మా గ్రామం పక్కన ఉన్నటువంటి సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె విలేజ్ గ్రామాన్ని మా గ్రామ పంచాయతీలో కలపడానికి వీళ్ళు దానికి సంబంధించి ఊరికే దాంట్లో ప్రపోజల్లో కొట్టాలపల్లె గ్రామాన్ని కలపాలనే ఉద్దేశంతో పేరు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విలేజ్ రెవెన్యూ సంబంధించి సర్వే నెంబర్లు, ఆ విలేజ్ మ్యాప్లు, దానికి సంబంధించి జనాభా, విలేజ్కు సంబంధించి సమాచారం ఏది పెట్టకుండా, రెవల్యూషన్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ప్రపోజల్ పెట్టడంలో మా చెన్నూరు మజారా ఇసుకపల్లి గ్రామ పంచాయతీ అక్కడ స్టేట్లో మా కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్లో మా ఫైల్ నిలబడిపోవడం జరిగింది. ఇక్కడ డిపిఓ గారు మాకు తెలియకుండా మా గ్రామస్తులకు మేము వద్దని చెప్పినా కానీ కొట్టాలపల్లె గ్రామాన్ని చేర్చి ప్రపోజల్ పంపడం ద్వారా మా పంచాయతీ బైఫర్కేషన్లో బాగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసే విషయం ఆగిపోయింది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కొట్టాలపల్లె చెన్నూరు సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె గ్రామాన్ని తీసివేసి సపరేట్గా ఇసుకపల్లె గ్రామాన్ని మాత్రమే పంచాయతీగా ఏర్పాటు చేసేదానికి ప్రతిపాదనలు పంపాలని మేము గ్రామస్తులుగా కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు డిపిఓ ఆఫీస్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 3 రోజులుగా డిపిఓ మేడం గారి కోసం ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం కానీ మేడం గారు మాకు అందుబాటులోకి రాలేదు. కంపల్సరిగా ఈ రోజే గతంలో చెన్నూరు మజరా అనే ఇసుకపల్లె గ్రామం ఉమ్మడిగానే ఉన్నది. ఇప్పుడు మాకు ప్రత్యేక గ్రామం కావాలని కోరుతున్నాము. మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి అనేది నిలబడిపోయింది.
కనుక మేము ఇసుకపల్లి గ్రామాన్ని సపరేట్ కావాలని కోరుకుంటున్నాము. ఇందులో ఏ ఊరు చేర్చడం వద్దని మా ఊరి యొక్క అందరి అభిప్రాయం. చెన్నూరులో నుంచి మేము విడిపోతున్నప్పుడు మళ్ళీ కొట్టాలపల్లం కలుపుకోవాలనేది మాకు ఎవరికి ఇష్టం లేదు. అందుకనే ఈ నిరసన చేస్తున్నాము. మాకు సపరేట్ గ్రామం చేయాలని కోరుతున్నాం. గత 2 సంవత్సరాలుగా మా ఇసుకపల్లి గ్రామాన్ని చెన్నూరు నుంచి డివైడ్ చేసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు కూడా ఇచ్చాము. కానీ ఇప్పుడు మా ఊరిలోకి కొట్టాలపల్లి గ్రామాన్ని ఎంటర్ చేయాలని కొంత అధికారులు ఇట్లా చేస్తున్నారు. దాన్ని చేయకుండా మా ఊరు ప్రజలకు కూడా ఇష్టం లేదు అది కలవాలనేది. కాబట్టి మా గ్రామాన్ని ఒక్కదాన్ని సపరేట్గా చేయాలనేది మాది. పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలన్న ఉద్దేశంతో మెప్మా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పరిధిలోని 6 మున్సిపాలిటీల్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా జిల్లా అధికారి వెంకటదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు వాటి వివరాలను వెల్లడించారు మెప్మా అధికారి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ సంబంధించి మన జిల్లాలో మనకు మెప్మా సైడ్ నుంచి ఈ యొక్క ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ మేడం గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో మన నంద్యాల యుఎల్బితో కలిపి అంటే నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచెల్ల, డోను, నందికొట్కూరు మొత్తం 6 మున్సిపాలిటీకి సంబంధించి మనం ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి ఖచ్చితంగా మనం యూనిట్స్ కానీ చిన్న యూనిట్స్ అయినా కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఈ చిన్న యూనిట్స్ భవిష్యత్తులో పెద్ద యూనిట్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఆళ్లగడ్డ మనం టోటల్గా అన్ని యూఎల్బీలకు సంబంధించి 70 టార్గెట్గా ఇచ్చాం. ఈ టార్గెట్లో మనం అచీవ్ కావాల్సినటువంటి అన్ని కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఏదైతే యూనిట్లు పెట్టుకుంటామని చెప్పి మనకు ఈ చిన్న యూనిట్లు వాళ్ళు మన దగ్గరికి వస్తారో తక్కువ పెట్టుబడితో ఈ యూనిట్ మన దగ్గరికి వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెస్ సంబంధించి మనకు మేజర్గా ఆళ్లగడ్డకు 10 ఇచ్చాం, అదేవిధంగా ఆత్మకూరుకు 5 ఇచ్చాం, బేతంచెల్లకు 5 ఇచ్చాం, డోనుకు 15 ఇచ్చాం పెద్ద మున్సిపాలిటీ కాబట్టి, నందికొట్కూరుకు 15 ఇచ్చాం, బట్ నంద్యాలకు 20 ఇచ్చాం. ఈ టార్గెట్స్ వీరికి ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి చిన్న యూనిట్స్ పెట్టుకుని ఆ యూనిట్స్ ద్వారా పబ్లిక్ లో మంచి ఫోకస్ గా వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మా ఆర్పీలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాం. ఇప్పుడే దీని మీద టీసీ కూడా జరిగింది, టీసీలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ గా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న యూనిట్స్ అయితే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నిటి కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా క్లియర్ గా ఆదేశాలు అన్ని యూఎల్బీలు కూడా ఇస్తున్నాం. దీనికి సంబంధించి సిఎంఎంలు అయితేమి, సిఓలు అయితేమి, ఆర్పీలు అయితేమి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ప్రతి ఆర్పీ ద్వారా ఈ యొక్క నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా మాకు సహకరిస్తున్నారు. మేడం గారు దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయమని మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్స్ కూడా వారికి ఉన్న బిజీలో కూడా కొద్దిగా మా మెప్మా సైడ్ నుంచి జోక్యపరచుకొని మన యూఎల్బీల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఆర్పీలతో సహకరించి చేయించవలసిగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆరోగ్యము, వ్యక్తిగత ఆరోగ్యం, లక్ష్యం ఇవన్నీ చేసుకుంటూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజర్ అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక మహిళ గతంలో ఉద్యోగస్తులు అయితే సరిపోతుందని చెప్పి భావించాం. కానీ ఇటీవల కాలంలో హానరబుల్ సీఎం గారి ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక మహిళ కంపల్సరిగా పారిశ్రామికవేత్త కావాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఇటీవల కాలంలో మనం ఈ డిజిటల్ లక్ష్మి అని చెప్పేసి ఆన్లైన్ సర్వీసెస్ అని చేసాం. అదేవిధంగా తృప్తి క్యాటరీని కూడా మన ఎస్ఎస్జి మహిళలకు ఇచ్చాం. ఈ విధంగా ఛాయ్ రస్తా అనేటువంటి కొత్త ప్రోగ్రాం కూడా తీసుకొస్తున్నాం. వాటిని కూడా మన మహిళలకు అప్పగించి వారికి కూడా ఆర్థిక స్వావలంబన చేయాలనేటువంటి భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చేది ఎగ్ కార్ట్. మరి ఎగ్ కార్ట్ అంటే ఏమిటి అని తెలియాలంటే నెక్ అనే సంస్థ దగ్గరికి వెళ్ళాలి. మనం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో ఏర్పడింది. దీంతో మనం మెప్మా అనేటువంటిది వారితో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో మన వాళ్ళకి చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఎగ్ కార్డ్స్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తే మనకు వచ్చింది కేవలం 10 మాత్రమే వచ్చాయి. ఈ 10 ఎగ్ కార్డులు కూడా మన నంద్యాల యూఎల్బీకి 5 ఇచ్చాం, మిగతా యూఎల్బీకి ఒకటొకటి ఇచ్చుకుంటూ వెళ్ళాం. నంద్యాల ముస్లిం జేఏసీ తరపున స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కన్వీనర్ అబ్దుల్లా మౌలానా, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులేస్,
ఎస్ అబ్దుల్ సమ్మద్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించి ఈ ప్రక్రియ ద్వారా ముస్లిం మైనార్టీలు మరియు ఇతర వర్గాల ఓట్లు తొలగించబడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశంలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ తమీం అన్సారీ, జమాతుల్ ఉలేమా ట్రస్ట్ అధ్యక్షులు మౌలానా హాదీ, డబ్రా మసీద్ షమీమా మౌలానా రహమతుల్లా, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ ఏజాజ్ హుస్సేన్, జమాతే ఇస్లామీ జిక్రియా, సున్నీ జమాత్ మోయిన్ సాహెబ్, కాంగ్రెస్ మస్తాన్, ముస్లిం జేఏసీ మీడియా సెక్రటరీ ఉస్మాన్, ఏఐఎంఐఎం అయూబ్, సమీర్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అన్సర్, ఆల్మేవా ఏపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ సలీం, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ నబీ రసూల్, ఐటా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హఫీజ్ జమా, ఇర్ఫాన్, సలీం నగర్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షులు సమీవుల్లా, సెక్రటరీ నూర్, జకీవుల్లా, కాంట్రాక్టర్ అబ్దుల్లా, ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కరాటే మాబాషా, షుకూర్, ముస్లిం జేఏసీ యూత్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటర్ పునర్విభజన సంబంధంగా సిస్టాన్ని మొదలుపెట్టింది. దాన్నే ఎస్ఐఆర్ సర్గా ప్రసిద్ధి చెందింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఈ ఎన్నికల రాకముందు ఇది ప్రక్రియ జరగడము సర్వసాధారణము. ఓటర్ లిస్టు సవరణ జరగడం సర్వసాధారణం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ 8 సార్లు ఇంచుమించు జరిగింది. కానీ గత 2002 నుంచి ఇంచుమించు 25 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలబడిపోయింది. అయితే ఇప్పుడు ఈ జరగడంలో దాన్ని స్వాగతిస్తాం. జరగాల్సిందే, చనిపోయిన ఓటర్లు తీసేయాల్సిందే, ఓటర్ల లిస్టులో నిజమైన ఓటర్స్ ఉండాల్సిందే, ఓటర్ లిస్టు మీద ఎన్నికలు జరగాల్సిందే, ఇవన్నీ మేము స్వాగతిస్తాం. అయితే ఈ ప్రక్రియ ఇటీవల భారతదేశంలో జరిగే పరిస్థితులు లక్షల ఓట్లు గల్లంతు కావడము. వెస్ట్ బెంగాల్ చూడండి, తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం లక్షల ఓట్లు గల్లంతు అవుతున్నాయి. అది కూడా ఎక్కువ ఒక వర్గము, లేకుంటే ప్రతిపక్షాలవి, లేకుంటే పేదవారి అలాంటి ఓట్లు గల్లంతు అవుతుంది. లక్షల ఓట్లు అవుతుంటే ఇటీవల మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయాన ఓటర్లను తీసేసిన చనిపోయినట్టు చూపించారని అంతమందిని తీసుకుపోయి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చింది. ఈ భయానిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ, ఈ యొక్క ఓటర్స్ రివిజన్ ప్రక్రియ జరుగుతుంది. మేమైతే ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఈ భయానక పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడండి. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏదో అన్ని ఎప్పుడు జరిగినట్టు ఆ సవరణ, చనిపోయిన తొలగించడము, కొత్త వారిని యాడ్ చేసుకోవడము, దాంతో జరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. కానీ గుర్తించి వందల ఓట్లు, వేల ఓట్లు తీసేస్తే దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆ ప్రక్రియతో వెంట నడిచే వాళ్ళు లేరు. చాలా మంది పేదవారు, వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండవు. దాన్ని సరి ఇంతవరకు ఆ సర్ అంటే కూడా తెలియని చాలా మంది ప్రజలు ఉన్నారు. చాలా మంది డక్కు ఆడితే డెక్క అన్నట్టు అది ఏదో వాళ్ళకు గడవడమే కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళ ఓటర్స్ ఏమైతే చాలా మంది చిన్న చితక జీవితము, పేదవారు, వాళ్ళకందరికీ ఈ ప్రక్రియ తెలియదు. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏమంటే, దయచేసి ఈ ప్రక్రియను చాలా సానుకూలంగా, చాలా ఎలాంటి ఓటర్లు గల్లంత కాకుండా, ఎలాంటి ఓటర్లు రద్దు కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్ని రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే బిఎల్ఓలుగా ఉండే సచివాలయ సిబ్బంది వారి క్లస్టర్లో ఉండే ఇండ్లిళ్ళు తిరిగి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నారు.
ఇక్కడ సమస్య ఏమంటే ఎవరైతే ఇల్లు మారకుండా అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ తాత తండ్రుల కాలం నుంచి లేకపోతే వాళ్ళ తండ్రుల కాలం నుంచి అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం లేదు. వాళ్ళది 2002లో ఓటర్స్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు ఆ వాళ్ళను మ్యాపింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఓట్లు ఉన్నట్టుగా నమోదు చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా నమోదవుతారు. అలా కాకుండా ఇప్పుడు చాంద్బాడ 2002లో చాంద్బాడలో నివసిస్తున్నారు, లేకుంటే ఫారూక్ నగర్లో నివసిస్తున్నారు, లేకపోతే నడిగడ్డ, మాల్దార్పేట ఇటువంటి స్లమ్ ఏరియాస్లో నివసించే వాళ్ళు, బీద వాళ్ళు, కూలీనాలి చేసుకునే వాళ్ళు ఇక్కడ రెంటల్స్ ఎక్కువైపోయి ఆ రెంట్లు కట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఈరోజు నంద్యాల పరిస్థితి నందమూరి నగర్ లేకపోతే వైఎస్ఆర్ నగర్కు షిఫ్ట్ అయిపోయినారు. అటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ నేమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు. ఇళ్ళు కూడా కూల్చేసి ఆ కొట్టాలుగా ఉండేవి ఈరోజు బిల్డింగ్లు అయిపోయాయి. ఇటువంటి అప్పుడు బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మ్యాప్ అయినవన్నీ చేసేసుకొని ఒక 70% 45% వరకు చేసేసారు. ఇటువంటి వాటికి వాళ్ళకు కూడా ఏం చేయాలనో పాల్పోవడం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఎటువంటి ఆర్డర్స్ లేవు అనే మాకు అర్థమవుతా ఉంది. సో మేము గవర్నమెంట్ నుంచి కోరేది ఏమంటే ఇది ఒక స్మూత్గా ఒక్క ఓటు కూడా వెళ్లకుండా ఎవరు కూడా నష్టపోకుండా ఈ ప్రక్రియను అధికారులు చేపట్టాల్సి ఉంది. ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఎస్ఐఆర్ పైన మాట్లాడడం జరుగుతుంది. ఎలాగైతే సార్ అబ్దుల్లా సార్ మరియు సమస్య సార్ చెప్పినారో ఇందులో ఈ ఎస్ఐఆర్లో ముఖ్యంగా 2 మీద ఈ సమస్య వస్తుంది. ఒకటి షిఫ్టెడ్ ఓట్లు మరియు ఎవరైతే పాత ఓటర్ కార్డు ఉండారో వాళ్ళకి పెద్ద సమస్య వస్తుంది. దాని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సరైన గైడ్ లైన్స్ మరియు అవేర్నెస్ ప్రజల్లో ఇస్తే చాలా బాగుంటుందని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కోరుతున్నాము. అలాగే కొంతమందికి పాత ఓటర్ కార్డులు కూడా లేవు. దాంట్లో పోయినసారి బూత్లు ఈసారి బూత్లు చాలా వేరుగా ఉన్నాయి. ఎలాగైతే 2003లో మా ఇంటి వాళ్ళ బూత్ నెంబర్ వచ్చేసి చాంద్బాడ్లో 85 ఉండే, ఇప్పుడు అదే బూత్ నెంబర్ 92కి మారింది. అలా కొంతమంది ఓటర్ కార్డులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయో కొన్ని గైడ్ లైన్స్ మరియు అవేర్నెస్ ప్రభుత్వం నుంచి చెప్తే కొంచెం బాగుంటుందని నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఎంఐఎం తరఫున కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిక్కస్వామి ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మానవతా దృక్పథంతో గిరిజన తాండాకు చెందిన చిన్నారికి వైద్యం అందించి ప్రాణం పోసిన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ జగజ్జనని ఆలయ 17వ వార్షికోత్సవం. షేహిన్షావలి తిక్కసామి ఉరుసు సందర్భంగా నూనెపల్లె గౌండ మరియు తాపి మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. చెన్నూరు మజ్రా ఇస్కపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు. పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.